ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా యేసయ్య, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా యేసయ్యా, 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 నా యేసయ్యా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా యేసయ్య, ఎంత ప్రేమయా. అందరూ 1 సెకండ్ రిపీట్ దిస్. ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా. మళ్ళీ ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా. దేవుని ప్రేమ అద్భుతం, అమోహం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్, అవర్ సాక్రిఫైస్. yes. మానవ జన్మను మాకు నిచ్చినావే, మహిమ గల ఆత్మను మాలో ఉంచినావే. మానవ జన్మను మాకు నిచ్చినావే, మహిమ గల ఆత్మను మాలో ఉంచినావే. మహిమ స్వరూపులుగా మమ్ము మార్చుదువే, మహిమ స్వరూపులుగా మమ్ము మార్చుదువే. మహిమలో నిత్యము నిన్ను స్తుతింతును, మహిమలో నిత్యము నిత్యము స్తుతింతును. ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా యేసయ్య, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా. అందరూ నేర్చుకొని చివరి వచ్చిన పడదాం. మన ప్రభు త్వరలో రాబోతున్నాడు, వస్తున్నాడు, వచ్చేసిస్తున్నాడు. సంఘాన్ని తీసుకెళ్తానికి, మనకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి వస్తున్నాడు, వచ్చేసాడు, దగ్గరలో ఉన్నాడు, త్వరలో ఉన్నాడు, అతి త్వరలో వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. మధ్యాకాశమునకు మరల రానున్నావే, మహిమ గల సంఘమును కొనిపోవుటకు. అది లెక్క, అది లెక్క. మధ్యాకాశమునకు మరల రానున్నావే, మహిమ గల సంఘమును కొనిపోవుటకు. ఎవరు నిత్య మహిమలో ప్రవేశింతురో, ఎవరు నిత్య మహిమలో ప్రవేశింతురో, వారే నిత్యము ఆనందింతురు, వారే నిత్యము ఆనందింతురు. ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా యేసయ్య, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా యేసయ్యా, 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 నా యేసయ్యా, ఎంత ప్రేమయా, నీకెంత ప్రేమయా. టైం నేర్చుకోవాలి, టైమింగ్ పోతుంది. రైట్, టైమింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి. B2 టైమింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.
ఈ రెండవ రాకడ సువార్త సభల్లో 3వ దినం, ఆఖరి దినం. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ఒక్క నిమిషం అందరూ మీ మనసులో ప్రార్థన చేయండి. మనుషుని మాటలు వ్యర్థం, నా మాటల వల్ల ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ఆశిద్దాం. ఇది దేవుని స్వరాన్ని వినే సమయం. బైబిల్లో ఉన్న మర్మాలు తెలుసుకుంటాం, మనం రాకడ కొరకు సిద్ధపడతాం, భవిష్యత్తు విషయాలను విశ్లేషణ చేస్తాం. కనుక అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఇది మంచి సమయం. ఓకే, అందరూ ఒక్క నిమిషం అలాగే ప్రార్థనలో ఉండి మన మనసుల్ని వాక్యం కోసం సిద్ధం చేద్దాం. వెరీ గుడ్, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒంగోలులో, తూర్పాలెంలో ఏర్పాటు చేయబడినటువంటి రెండవ రాకడ సువార్త సభలలో 3వ దినం, ఆఖరి దినం. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యమును ధ్యానము చేయుటకు మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచయం నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచయలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు యెరూషలేము దేవాలయమునకు రెండవ రాకడకు మధ్య ఉన్న సంబంధం, ఈ అంశాన్ని మేము నేర్చుకోబోతున్నాం. యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడిన తర్వాత జరిగే పరిస్థితులు, సంఘము ఎత్తబడే విధానం ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునై నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘములో స్థిరపరచి బలపరచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. నిన్న వచ్చిన వాళ్ళు ఎంతో దీవించబడ్డారని నమ్ముతున్నాం. మరి ఈరోజు నూతనంగా వచ్చిన వారికి అర్థమయ్యే దాని కొరకు, కంటిన్యూషన్ కొరకు నిన్న మనం చెప్పుకున్న విషయాలు కొంచెం గుర్తు చేసుకొని లోపలికి వెళదాం. ఎందుకంటే మనకి కంటిన్యూషన్ అవసరం. మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే యెరూషలేము దేవాలయమునకు రెండవ రాకడకు మధ్య ఉన్న సంబంధం. ఇది గుర్తుపెట్టుకోండి. యెరూషలేము దేవాలయమునకు రెండవ రాకడకు మధ్య ఉన్న సంబంధం. ఓకే, సో యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుట, భవిష్యత్తులో కట్టబడాలి, ప్రస్తుతానికి లేదు. యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడితే ప్రియులారా ప్రభువు రాకడ వచ్చేస్తుంది. తర్వాత సంఘం కూడా ఎత్తబడుతుంది. ఆ తర్వాత అంత్యక్రీస్తు కూడా వచ్చేస్తాడు. భూలోకములో తన పరిపాలన మొదలు పెడతాడు. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలం కూడా మొదలవుతుంది. తర్వాత 666వ నెంబర్ ముద్ర అమల్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతీరా అంటే యెరూషలేము దేవాలయం ఎప్పుడైతే తిరిగి కట్టబడిద్దో వెంటనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అందుకని మనం ఇప్పుడు ప్రపంచానికి ఏం చెప్పాలంటే, ముఖ్యంగా క్రైస్తవ లోకానికి ఏం చెప్పాలంటే, యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడే లోపే మొత్తం రెడీ అయిపోవాలి. అది నువ్వు రక్షణ పొంది ఎత్తబడే సంఘములో ఉండటానికి ముందే జాగ్రత్త పడాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే తర్వాత విడవబడతావు. అది మాకు చెప్పలేదండి, మాకు తెలియదండి, నేను పట్టించుకోలేదు, సీరియస్గా తీసుకోలేదంటే కుదరదు. నేను చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. అది కాబట్టి యెరూషలేములో ఎప్పుడైతే భవిష్యత్తులో దేవాలయం అనేది తిరిగి కట్టబడుతుందో వెంటనే ప్రపంచ ప్రోగ్రాం ముందుకెళ్ళిద్ది. అంటే కాలచక్రం ముందుకు జరిగిద్ది. దేవుడు కాలచక్రాన్ని తన వ్రేలుతో తిప్పుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి.
సృష్టికర్త అయిన దేవుడు కాలచక్రాన్ని తన వ్రేలుతో తిప్పుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆపుతాడు, కొన్నిసార్లు నడుపుతాడు. సో ఇప్పుడు యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడేంత వరకు కొంచెం స్లోగా నడిచింది ఈ ప్రోగ్రాం. ఎప్పుడైతే దేవాలయం కట్టడం మొదలవుతుందో ఇక వెంటనే పరిస్థితులు మొత్తం ధన్ ధన్ జరగటం మొదలైపోతాయి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే యెరూషలేము దేవాలయం కడుతూ ఉండగానే యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుందని కంపల్సరిగా తెలుసుకోండి, కన్ఫ్యూజ్ అవగాకండి. ఓకే, యెరూషలేములో దేవాలయం కడుతూ ఉండగా ఈలోపు యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి చేరుకుంటారు. ఇక్కడ దేవాలయం కడుతూ ఉండగా అక్కడ యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని ఒక్కసారి బోర ఊదారు అంటే సంఘం ఎత్తబడి కనిపించకుండా వెళ్ళిపోతుంది. సంఘం రెప్పపాట్లో అదృశ్యమైపోతుంది. 250 దేశాలలో, గట్టిగా 200 దేశాలు ఉన్నాయి, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, గుర్తింపు లేనివి. సరే, ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో, ప్రతి సంఘంలో ఎంతమంది అయితే రక్షించబడి ఉన్నారో, ఎంతమంది అయితే వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారంతా రెప్పపాట్లో బోర ఊదిని వెంటనే ఎగిరిపోతారు. ఒక ఫ్లైట్లో మనం కూర్చున్నప్పుడు గుర్తుంచుకోండి, ఒక ఫ్లైట్లో మనం కూర్చున్నప్పుడు ఆ టైం అయినప్పుడు ఫ్లైట్ పైకి లేచినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళంతా పైకి వెళ్ళిపోతారు. అంతే కదా, దానికి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఓ ఫ్లైట్లో కూర్చున్నాం మనం, టైం అయింది, ఈలోపు పైలట్ వస్తాడు, వెంటనే విమానాన్ని పైకి తీసుకెళ్ళిపోతాడు, అందరం వెళ్ళిపోతాం. సో రేపు సంఘం ఎత్తబడతాం కూడా అదే జరిగిద్ది. యెరూషలేములో దేవాలయము కట్టుచూ ఉండగా అది యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోరుతారు. ఈలోపు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పైలట్ లాగా సంఘం మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సంఘాన్ని తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు వారి చేతికి అప్పగిస్తాడు. సో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నాయకుడిగా ఉండి, మధ్యవర్తిగా ఉండి, పెండ్లి పెద్దగా ఉండి పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళి మధ్యాకాశంలో ప్రభువుకు అప్పగించటం అనేది జరిగిద్ది. ఇది త్వరలో జరగబోతుంది. కాబట్టి యెరూషలేములో దేవాలయం ఎంత త్వరలో కట్టబడిద్దో మనకు తెలియదు. నిన్న నేను చెప్పాను. ఇప్పుడు మనం ఒక యూదుడిని అడిగామనుకోండి, ఒక యూదుడిని, అయ్యా యెరూషలేములో మీరు దేవాలయం కట్టబోతున్నారంట కదా, ఎంతసేపట్లో కడతారు అని మనం అడిగితే ఏం చెప్తాడు తెలుసా యూదుడు? మేము 3 గంటల్లో యెరూషలేములో దేవాలయం కడతామని చెప్తాడు. ఏ యూదుడిని అడిగినా అదే చెప్తాడు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ ఉంది, యెరూషలేము దేవాలయం కడటానికి ప్లాన్ ఉంది, మంచి టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు, ఆల్రెడీ దానికోసం ఫండ్ కూడా రైజ్ చేసి అడిగి పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఒక్క రోజులో యెరూషలేములో దేవాలయం వస్తుంది. ఒక రోజు కాదు, అవసరమైతే ఒక జాములో వస్తుంది. ఒక జాము బైబిల్ భాష. కాబట్టి అది ఏ రోజు జరిగిద్దో మనకు తెలీదు. అది పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, మనకేం తెలుసు? ఒకవేళ రాత్రి అవ్వచ్చు, మనం నిద్ర లేచేలోపు యెరూషలేములో దేవాలయం కట్టవచ్చు, మనకు ఫోటో వేసి పేపర్లో చూపించవచ్చు, దాన్ని ఏముంది? కనుక మీరు అర్థం చేసుకోవాలి, మనం మంచి దినాల్లో ఉన్నాము. యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఎంత త్వరలో కట్టబడిద్దో మనకు తెలియదు. అక్కడ దేవాలయం కట్టబడిందంటే రెండవ రాకడ వచ్చినట్టు లెక్క. ఈలోపు సంఘం కూడా ఎత్తబడి వెళ్ళిపోయింది. రక్షణ పొందిన వాళ్ళంతా పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తబడి వెళ్ళిపోతారు. ఈలోపు అంత్యక్రీస్తు వస్తాడు, అర్థమైందా? తర్వాత 7 ఏళ్ళ శ్రమల కాలం ఆ ప్రక్క మొదలైపోయింది. 666 నెంబర్ ముద్ర ఆల్రెడీ కనిపెట్టారు, ప్రస్తుతానికి బ్యాన్ చేసేసారు. రేపు యెరూషలేములో దేవాలయం కట్టడం అయిపోయినాక స్టార్ట్ చేస్తారు, అమలుపరుస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఒక్కసారిగా కాలచక్రం ముందుకు పరిగెత్తిద్ది. కాబట్టి మనం ఏంటంటే సైలెంట్గా ఉండకూడదు, స్లోగా ఉండకూడదు, బైబుల్ అర్థం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ముందుగానే మన కోసం గ్రంథం రాసిపెట్టాడు కనుక అవి గ్రహించాలి. మత్తయి సువార్త 24:15 పట్టుకోవాలి ముందు గట్టిగా. మత్తయి సువార్త 24:15 మనకు చెప్పే సత్యం ఏంటంటే భవిష్యత్తులో యెరూషలేములో దేవాలయం కట్టబడాలి అనేది యేసుక్రీస్తు వారు మనకు చెప్పే ప్రవచనం.
అక్కడ ఏం చెప్తాడు? మత్తయి సువార్త 24:15 ఏమంటాడంటే, ప్రవక్తయగు దానియేలు చెప్పిన ప్రకారం, లేక దానియేలు ద్వారా చెప్పబడిన ప్రకారం నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబెట్టుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించును గాక. బాగా అర్థం చేసుకోవాలి. అంటే ప్రవక్తయగు దానియేలు చెప్పాడు ఆ విషయాన్ని. అదే విషయాన్ని 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు గుర్తు చేస్తున్నాడు. దానియేలుకి యేసుక్రీస్తుకి మధ్య 500 సంవత్సరాల గ్యాప్ ఉంది. అది ఆ విషయాన్ని దానియేలు చెప్పాడు ముందు. అంచె దినాల్లో పరిశుద్ధ స్థలం ఏర్పాటైద్దని, తర్వాత అంత్యక్రీస్తు వస్తాడని, నాశనకరమైన హేయ వస్తువు అక్కడ పెడతాడని ఆల్రెడీ దానియేలు తన గ్రంథంలో చెప్పి పెట్టాడు. ఓకే. సో ఇక్కడ మత్తయి సువార్త 24:15 యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ దానియేలు గారు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు. అది దానియేలు చెప్పిన దాన్ని గుర్తు చేసి అదే ప్రవచనాన్ని యేసుక్రీస్తు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఏంటి? ప్రవక్తయగు దానియేలు ఏం చెప్పాడో మీకు గుర్తుందా? దానియేలు తన గ్రంథంలో రాసి పెట్టాడు కదా, అంచె దినాల్లో పరిశుద్ధ స్థలం వస్తుందని. పరిశుద్ధ స్థలం అంటే బ్రాకెట్లో యెరూషలేము దేవాలయం అనుకోండి. సో అంచె దినాల్లో పరిశుద్ధ స్థలం యెరూషలేము దేవాలయం కట్టబడిద్దని, అక్కడ నాశనకరమైన హేయ వస్తువు పెడతారని దానియేలు చెప్పాడు కదా. దానియేలు చెప్పిన ప్రకారమే అది ఖచ్చితంగా జరిగిద్ది అని దానియేలు ప్రవక్త చెప్పిన దానిని యేసుక్రీస్తు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు, ఆ ప్రవచనాన్ని బలపరుస్తున్నాడు. సో ఇక్కడ దానియేలు ప్లస్ యేసుక్రీస్తు వీళ్ళిద్దరు కలిసి మనకు చెప్పేది ఏంటి? అటు దానియేలు ఇటు యేసుక్రీస్తు వారు ఇద్దరు కలిసి మనకి ఏం చెప్తున్నారా అంటే, అంచె దినాలలో పరిశుద్ధ స్థలం అనేది ఒకటి వస్తుంది. ఆ పరిశుద్ధ స్థలం పేరేంటది? యెరూషలేము దేవాలయం. అది. సో అంచె దినాల్లో యెరూషలేములో దేవాలయం వస్తుంది. తర్వాత అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు. అక్కడ నాశనకరమని హేయ వస్తువు అనగా ఒక ప్రతిమ తీసుకొచ్చి అక్కడ పెడతారు అని అటు దానియేలు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు అది భవిష్యత్తులో త్వరలో జరగబోతుంది. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. సో నిన్నటి దినాన్ని కొన్ని విషయాలు చెప్పాను. యెరూషలేములో ఆల్రెడీ దేవాలయం కట్టడం పడగొట్టడం అనేది గతంలో జరిగింది. ముందు సొలొమోను యెరూషలేములో దేవాలయం కట్టాడు. ఓకే. నెబుకద్నెజరు ఏం చేశాడు? ఆ దేవాలయాన్ని పడగొట్టేసాడు, అయిపోయింది. ఓకే. తర్వాత జెరుబ్బాబెలు దాన్ని కట్టాడు. కడితే ఏమైంది? అంత్యోకస్ కాలంలో దాన్ని నాశనం చేశారు, కొంత అపవిత్రపరిచారు. తర్వాత హేరోదు దాన్ని చక్కగా కట్టాడు. టైటస్ వచ్చి దాన్ని నాశనం చేశాడు. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో ఆ దేవాలయం పడిపోయింది. టైటస్ చక్రవర్తిని పడగొట్టేశాడు. రాయి మీద రాయి కూడా నిలబడకుండా పడగొట్టేశాడు, అయిపోయింది. ప్రస్తుతానికి దేవాలయం లేదు. ఓకే. అక్కడ మరి ఏముందిరా అంటే నమూనా ఒక మొండి గోడ ఒకటి ఉంది. యెరూషలేము దేవాలయం ఉండాల్సిన స్థలంలో ఒక గోడ ఉంది. ఆ గోడని ఏమని పిలుస్తారంటే ఏడుపులు గోడ అంటారు. యూదులు ఏం చేస్తారంటే ప్రతి శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం, సబ్బాత్. సో యూదులు ఈ విశ్రాంతి దినం రోజు శనివారం అక్కడికి వెళ్ళి ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ప్రార్థనలు చేసుకుంటారు. తర్వాత వారి ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే స్లిప్లో రాసి ఆ గోడలో పెట్టొస్తారు. దేనికి ఏడుస్తారంటే త్వరలో దేవాలయం కట్టబడాలని, త్వరలో మెస్సియా రావాలని, త్వరలో వాళ్ళకి రాజ్యం రావాలని ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరూషలేము దేవాలయం స్థలములోకి వెళ్ళి ఆ మొండి గోడ దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటారు.